ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకు యేసు క్రీస్తు ప్రభు శ్రేష్టమైన ఉన్నతమైన నామమున వందనములు. ప్రియులారా, ప్రభు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినమును బట్టి మనము ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆయన నమ్మకమైన వాడు, శక్తిమంతుడు. ఆయన మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. ఉదయకాలము మనము దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరి ఒకసారి చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీరిచ్చిన నూతన దినమును బట్టి స్తోత్రములు. మీ కుమారుడైన యేసు క్రీస్తునందు మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాలము మీ గ్రంథములో నుండి మీ వాక్యము చదువుకొని ఉండగా మీరు దీవించి మాతో మీరు మాట్లాడమని, మేలు క్షేమము ఆదరణ మీరు దయచేయమని యేసు క్రీస్తు ప్రభు సర్వశక్తిగల నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు రోమా పట్టణములో మొదటిసారిగా రోమా చెరసాలకు వెళ్ళినప్పుడు 4 పత్రికలు వ్రాశాడు. అవి చెరసాల పత్రికలు అని కూడా అంటారు. అవి ఏమిటి అనగా, 1 ఎఫెసీ పత్రిక, 2 ఫిలిప్పీ పత్రిక, 3 కొలస్సై పత్రిక, 4 ఫిలీమోనుకు వ్రాసిన పత్రిక. 1 ఎఫెసీ పత్రిక, 2 ఫిలిప్పీ పత్రిక, 3 కొలస్సై పత్రిక, 4 ఫిలీమోనుకు వ్రాసిన పత్రిక. ఇవి చెరసాల పత్రికలు అని కూడా అంటారు. పౌలు చెరసాలలో బంధించబడిన చెరసాలలో నుండి పౌలు ఎక్కడైతే సువార్త ప్రకటించాడో, ఎక్కడైతే ఆత్మలు రక్షించబడినవో, ఎక్కడైతే సంఘములు ఏర్పడినవో, ఎక్కడైతే సంఘములు ప్రభువులో ఎదుగుతూ ఉన్నవో, అటువంటి స్థలాలలో ఏర్పడిన సంఘాలకు పౌలు రోమ
రోమా పట్టణములోని చెరసాలలో ఉండి పత్రికలు వ్రాస్తూ పత్రికా రూపములో సంఘాలకు అవసరమైన వర్తమానములు తెలియచేస్తూ ఉన్నాడు. ఇందులో అపోస్తలుడైన పౌలుకు ఉన్న భారమును, అపోస్తలుడైన పౌలుకు ఉన్న బాధ్యతను మనము గుర్తిస్తూ ఉన్నాము. మంచిది. ఫిలిప్పీ పత్రికలో 4 అధ్యాయములు మనము చూస్తున్నాము. ఫిలిప్పీ పత్రికలో 4 అధ్యాయములు. ఈ 4 అధ్యాయములలో ఒక్కొక్క అధ్యాయములో ఒక మాటను మనము గమనించగలము. ఈ ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయములలో సంతోషము, ఆనందము, సమాధానము అను పదములు మనకు తరచుగా కనిపిస్తూ ఉన్నవి. ఏ విషయాలలో ఆనందము అంటే, మొదటి అధ్యాయములో విశ్వాసమునందు ఆనందము. జాగ్రత్తగా వినాలి. ఫిలిప్పీ పత్రికలో మొదటి అధ్యాయములో విశ్వాసమునందు ఆనందము. రెండవ అధ్యాయములో పరిచర్య యందు ఆనందము. పరిచర్య యందు ఆనందము. మూడవ అధ్యాయములో సంఘమునందు ఆనందము. సంఘమునందు ఆనందము. 4వ అధ్యాయములో ప్రభువునందు ఆనందము. ప్రభువునందు ఆనందము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో పౌలు ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే ప్రభువులో ఉన్న ఆనందము ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైనదో, ఎంత మనోహరమైనదో, ఆ ఆనందము యొక్క విలువను ఫిలిప్పీ పట్టణములో ఏర్పడిన సంఘానికి పౌలు స్పష్టముగా తెలియచేస్తూ బలపరుస్తూ ఉన్నాడు. ఆనందములో 2 రకాలు. ఒకటి లోక సంబంధమైన ఆనందము, 2 ఆత్మ సంబంధమైన ఆనందము. లేక భూ సంబంధమైన ఆనందము, పరలోక సంబంధమైన ఆనందము. ఈ లోకము మానవునికి ఆనందమును ఇస్తూ ఉన్నది. కానీ ఆ ఆనందము తాత్కాలికమైనది. ఆ ఆనందము కొంత కాలము వరకే. ఆ ఆనందము కొంతవరకే. కానీ ఒక పాపి యేసు క్రీస్తు ప్రభువు యొక్క కలువరి ప్రేమను, ఆయన పొందిన శిలువ శ్రమలు, ఆయన మరణ పునరుత్థానమును గుర్తించి గ్రహించి యేసు క్రీస్తు ప్రభువును
తన జీవితములో చేర్చుకున్నప్పుడు, యేసు క్రీస్తు ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, అతని జీవితములో ఏర్పడుచున్న ఆనందమే పరలోక సంబంధమైన ఆనందము. అది ప్రభు అనుగ్రహించుచున్న ఆనందము. యేసు క్రీస్తునందు ఉన్న ఆనందము మన జీవితములో మనము వర్ణించలేము ప్రియులారా, వర్ణించలేము. ఉదాహరణకు ఫిలిప్పీ పట్టణములోనే చెరసాల నాయకుడు పౌలు శీల వారు ప్రార్థన చేస్తూ ఉండగా, వారు పాటలు పాడుతూ ఉండగా, అక్కడ జరిగిన సంఘటనను చెరసాల నాయకుడు కన్నులార చూచి, అక్కడ ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క బలమును, ప్రభు యొక్క అధికారమును, ప్రభు యొక్క కార్యమును చెరసాల నాయకుడు కన్నులార చూచి, చెరసాల నాయకుడు పౌలు యొద్దకు వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? దైవజనుడు చెప్పిన ఒకే ఒక్క మాట, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ఆ తరువాత ఆ కుటుంబము రక్షించబడింది. ఆ కుటుంబము పౌలును శీలను చేర్చుకున్నారు. ఆ కుటుంబము ప్రభువునందు ఆనందించెను అని అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 34వ వచనములో మనము గమనిస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నేను ప్రభువును నమ్ముకున్నాను, రక్షించబడ్డాను, బాప్తీసం పొందాను, సంఘము యొక్క సహవాసము కలిగి ఉన్నాను, ప్రభువులో సాగి వెళుతున్నాను. అయినను నాకు శ్రమలు ఎదురవుతున్నవి, కష్టాలు ఎదురవుతున్నవి, బాధలు ఎదురవుతున్నవి, అనేక రకములైన సమస్యల చేత నేను నలిగిపోతూ ఉన్నాను. నా జీవితములో సంతోషము అనేది అడుగంటి పోవుచున్నది. నా జీవితములో నెమ్మది అనేది అడుగంటి పోవుచున్నది అని బాధపడుచున్నావా? కుమిలిపోతూ ఉన్నావా? నిస్పృహలో ఉన్నావా? అయితే ఇటువంటి పరిస్థితులలోనే ప్రభువును గట్టిగా పట్టుకొను, ప్రభువు మీద ఆనుకొనుము, ప్రభువు మీద ఆనుకొనుము. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, తృప్తిపరిచే దేవుడు, కోల్పోయిన సంతోషమును తిరిగి నీ జీవితములో అనుగ్రహించి నమ్మకమైన ప్రభు. దేవుని పిల్లలమైన మనకు లోకములో ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. మనలను కృంగింప చేసేవారు ఉన్నారు, మనలను బాధపరిచేవారు ఉన్నారు. కానీ
మనలను రక్షించిన ప్రభు మనలను ఏమాత్రము కూడా విడిచిపెట్టడు. బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది. ఏమిటి అంటే, వారి యావత్ బాధలో ఆయన బాధ పొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. మనము బాధపడుచున్నప్పుడు మన ప్రభు మనతో పాటు బాధపడుచున్నాడు. మనము బాధలో ఉన్నప్పుడు ప్రభు తన సన్నిధి దూతను మనకు కావలిగా ఉంచును. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచును. యేసు క్రీస్తు ప్రభువులో ఆనందించును. ప్రభు నీకిచ్చిన ఆనందమును నీవు పోగొట్టుకొనకుండా జాగ్రత్తగా కాపాడుకొను. అటువంటి కృపలోనికి ప్రభువు నిన్ను నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ మాటలు మా హృదయములో ముద్రించి ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుడు మిమ్మును దీవించి ఆనందింపచేయునుగాక. అందరికీ వందనములు.